చిలుకూరు బాలాజీ దేవాలయంలో ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రంగరాజన్ గారిపై వీరరాఘవరెడ్డి చేసినటువంటి దాడి ఏదైతే ఉందో 3 రోజుల క్రితం, ఈ దాడి రాష్ట్రాలు మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు మొత్తం ప్రధాన సంచలనంగా మారింది. అయితే ఈ వీరరాఘవరెడ్డి ఎవరు అనేది చూస్తే సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. రోజుకి కొన్నేసి విషయాలు అయితే బయటకు తెలుస్తున్నాయి. పోలీసులు విచారిస్తున్నారు ప్రస్తుతం. రాఘవరెడ్డి దాదాపు కొన్ని పదుల సంఖ్యలో వ్యక్తులైతే ఆయన చేర్చుకోవడం జరిగింది. నెలకి 20,000 రూపాయలు జీతం ఇస్తానని చెప్పడం, అలాగే 3 పూట్ల ఫుడ్ పెడతానని చెప్పడం, అది కూడా ఎక్కడైతే అన్నదానాలు జరుగుతాయో అక్కడికి తీసుకెళ్ళి ఉచితంగా అక్కడ అన్న సంతర్పణ జరిగినటువంటి ప్రదేశాలకు తీసుకెళ్ళి ఈ కుర్రవాళ్ళని అక్కడ అన్నం తినిపించడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ధార్మిక సేవ చేస్తున్నటువంటి వారిని, అలాగే అర్చకుల్ని, పూజారుల్ని, కొంతమంది అక్కడ ఉన్నటువంటి దేవాలయం నిర్వహణ కార్యకర్తల్ని వీళ్ళని కలిసి మేము ఇలాగ రామరాజ్యం అనే ఒక సంస్థను స్థాపించాం, ఎవరైతే హిందువులకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ తాట తీస్తాం, అలాగే రామరాజ్య స్థాపన కోసం కృషి చేస్తున్నాం, కాబట్టి మాకు ఆర్థికంగా సహాయం కావాలి, అలాగే ఎవరైతే ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారి యొక్క లిస్టు కూడా కావాలని అర్చకులందరినీ అడగడం, వారిని డిమాండ్ చేయడం. ఇదే ప్రతిసారి కూడా జరుగుతుందంట. నిజానికి ఆయన దగ్గర ఈ సైన్యంగా చేరినటువంటి వారు కూడా రోజుకి 5-6 కిలోమీటర్లు నడవగలగాలి, 2 కిలోమీటర్లు పరిగెత్తాలనే కొన్ని కండిషన్లు కూడా పెట్టాడు. ఇలా చేస్తేనే వాళ్ళకి నెలకి 20,000 జీతాన్ని ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. ఎవరైతే దేవాలయాల్లో ఇలాంటి అర్చకుల్ని కలిసి ఫండింగ్ ఏర్పాటు చేయడం జరిగిందో, కొంతవరకు ఫండింగ్ వస్తే వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం, ఫండింగ్ రాకపోతే ఎటువంటి డబ్బులు ఇవ్వకపోవడం, ఇదే ఉద్దేశంతో ఇదే ప్రాసెస్లో రంగరాజన్ గారిని కలవడం, ఆయన కూడా మాకు ఇలాగా మీరు ఇక్కడ చేరినటువంటి వారిని ఎవరైతే ఇక్కడికి వస్తారో భక్తులు వీళ్ళందరి గురించి కూడా తెలుసుకోవాలి, వాళ్ళ గోత్రనామాలు తెలుసుకోవాలి, వాళ్ళు ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి క్షత్రియులైతే వాళ్ళ లిస్టు మాకు ఇవ్వాలి, అలాగే మరి కొంతమంది డబ్బున్న వారి లిస్టు కూడా మాకు ఇవ్వాలి, వాళ్ళని మేము ఈ ధర్మరక్షణ కోసం డబ్బులు అడుగుతాం, అలాగే ధర్మరక్షణ కోసం ఈ ఇక్ష్వాకు వంశంకి చెందినటువంటి వ్యక్తుల్ని, కుర్రవాళ్ళు అంటే ఆ యువకుల్ని చేర్చుకొని ఒక సైన్యంగా తయారు చేస్తాను అని చెప్పడం జరిగింది. ఇలా అనేక విషయాలు అయితే వీరరాఘవరెడ్డి గురించి అయితే బయటకు వస్తున్నాయి. ఇంకా వీరరాఘవరెడ్డి చేసినటువంటి ఇంకా ఎన్ని ఘనకార్యాలు ఉన్నాయో అవన్నీ కూడా పోలీసులు అయితే ఎంక్వైరీలో లాగుతున్నారు. ఈ వీరరాఘవరెడ్డికి సొంతంగా ఒక ఛానల్ కూడా ఉంది, రామరాజ్యం అనే ఒక ఛానల్. ఆ ఛానల్లో తన ఐడియాలజీ కూడా చెబుతుండేవారు. ముఖ్యంగా గోశాలను నిర్మించాలి, కలెక్టర్లు ప్రతి జిల్లాలో కూడా గోశాలను నిర్మించి ప్రభుత్వం తరపు నుంచి స్థలాలు ఇవ్వాలి, ఇలాంటి మంచి మంచి విషయాలు చెబుతున్నటువంటి వీరరాఘవరెడ్డి గారు సడన్గా ఇలాంటి రంగరాజన్ గారిపై దాడి చేయడంతో ఈ వార్తల్లోకి ఎక్కడం, ఆయన పోలీసులు అరెస్ట్ చేయడం, దీని గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రంగరాజన్ గారికి ఫోన్ చేసి మాట్లాడడం కూడా జరిగింది. ఈ కేసు తీవ్రంగా పరిగణిస్తున్నారు. నాన్ బెయిలబుల్ కనుక ఆయనపై కేసు నమోదైతే దాదాపు ఒక 10 నుంచి 15 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈయన్ని నమ్ముకొని వెళ్ళినటువంటి అమాయకమైనటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో యువకులు, వీళ్ళు ఇప్పుడు ఇబ్బందిలో పడే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తోంది.